నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా. చాలా మందికి యూనివర్స్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది, సో బిలీవ్ చేయాలని మనం చెప్తూ ఉంటాం. కానీ అడిగేది ఏంటి అంటే సోర్స్ అని చెప్తున్నారు, యూనివర్స్ ఇస్తుందని చెప్తున్నారు. ఆ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, అండ్ దాంతో పాటు అసలు ఏ విధంగా వస్తుంది యూనివర్స్ ఇవ్వడం అంటే అసలు ఏ విధంగా? ఎక్కువ మందికి డౌట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు మీరేం చెప్తారు? యాక్చువల్గా ఉషా, మనము ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు విశ్వాన్ని అడగండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. మన లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే మనం దేన్నైనా సాధించుకోగలము, పొందగలము, విశ్వం నుంచి దీనిని మనం సాధించగలము అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనం తీసుకున్నాము. కానీ ఈ యూనివర్స్ నుంచి మనం తీసుకుంటున్నాము, యూనివర్స్ ఇస్తుంది అని అంటే ఎలా ఇస్తుంది? అవకాశ రూపంలో ఇస్తుంది. మనం అడగడం కూడా అవకాశాలనే అడగాలి. సో ఆ అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. నువ్వు ఆ పని చేయడానికి నీకొక అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. నీ మనసు నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్స్గా మారడానికి ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. దాంతోపాటుగా నీలో ధైర్యాన్ని నింపుతుంది. అంటే ఎప్పుడైతే నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి సిద్ధపడతావో నీలో ధైర్యాన్ని నింపి నీకొక ఆదర్శమైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. భారతంలోని అర్జునుడు మత్స్య కన్నుని కొడతాడు. సో అక్కడ కృష్ణుడు ఏం చెప్తాడంటే, అర్జున వెళ్ళు, నేను ఉన్నాను కదా అని చెప్తాడు. సో అదంతా అయిన తర్వాత అర్జునుడు అనుకుంటాడు అనమాట, అంతా నేనే కదా చేశాను, ఇంకా కృష్ణుడు ఏంటి సపోర్ట్ ఇచ్చింది అని అనుకుంటాడు. కానీ అక్కడ చేసింది ఎవరు? అర్జునుడు చేశాడా, కృష్ణుడు చేశాడా? అర్జునుడే చేశాడు. నేను కృష్ణుడు చేశాను అని అంటాను. అర్జునుడు గోల్ని సెట్ చేసుకున్నాడు, కరెక్టే. కానీ ఆ నీరు కదలకుండా దానిని స్తంభింపచేశాడు. ఓన్లీ ఫిష్ మాత్రమే తిరుగుతుంది, వాటర్ అయితే రిన్స్ అవ్వట్లేదు కదా అక్కడ. అంటే ఆ క్రెడిట్ ఎవరికి? అక్కడ ఒక అవకాశాన్ని చూపించిందా లేదా? సో యూనివర్స్ కూడా మనం ఒక వర్క్ చేయడానికి, మన గోల్ని మనం సెట్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి మనకు శక్తినిస్తుంది. సో దానిని చూడాలి తప్ప విశ్వం ఇచ్చేస్తుంది అని మనం చేతులు కట్టుకొని కూర్చుంటే డబ్బు రాదు కదండి, అవకాశము రాదు. అవకాశం కావాలి నాకు, నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఏ పనినైనా సాధించగలను అనేటటువంటి ఒక ధైర్యాన్ని మీరు తెచ్చుకొని విశ్వాన్ని అడిగినప్పుడు ఖచ్చితంగా మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఎన్నో మన చుట్టూనే మన మార్గాలు చాలా ఉంటాయి. మనం ఏంజిల్ నెంబర్స్లో కూడా నేర్చుకున్నాం. మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఏంజిల్ నెంబర్స్ మనకు హింట్స్ ఇస్తూ ఉంటాయి, మనం దాన్ని చూడాలి అని చెప్పేసి. ఆ చుట్టూ ఉన్నటువంటి మార్గాన్ని మనం చూడము. సమస్య ఉంది, సమస్యనే పట్టుకొని ఉంటామే తప్ప దానిని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి, ఆ సమస్య పట్ల మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి, ఒక అవకాశం ద్వారా దానిని సమస్యను తీసేయాలి అనేటటువంటి థాట్కి మనం ఎప్పుడైతే వస్తామో ఖచ్చితంగా మనకు ఒక సోర్స్ దొరుకుతుంది. సోర్సెస్ ఉన్నప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. సోర్సెస్ వదిలేసి నేను చెయ్యను, నేను వర్క్ చేయను, నాకు అవసరం లేదు, నాకు విషయం ఇస్తుంది. విషయం ఎప్పుడు ఇస్తుంది? నువ్వు కూర్చుంటే ఇవ్వదు. ఇంకొకటి కూడా చెప్తున్నానండి, యూనివర్స్కి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగాలి. మనము అలా నిలబెట్టుకోగలిగినప్పుడే మనకి ఇవ్వాల్సిన దానికన్నా రెట్టింపిస్తుంది, మనం అడిగిన దానికన్నా రెట్టింపిస్తుంది అనమాట. సో దీనికోసం మనం ఏంటంటే యూనివర్స్ పట్ల మనకున్నటువంటి యాటిట్యూడ్ని మనం మార్చుకోవాలి. ఇస్తుంది, ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఒక వస్తువు గురించి అడిగాము, నువ్వు అడిగే తీరుని బట్టి వ్యక్తి ఇచ్చేది ఉంటుంది. నాకు కావాలి ఇచ్చేయంటే ఇవ్వడు కదా, అతనికి అనుకూలంగా నువ్వు నడుచుకున్నప్పుడే నీకు ఇస్తాడు అది. మరి నేను ఏమి చేయను, నాకు యూనివర్స్ ఇస్తుంది అనేటటువంటి భ్రమలో ఎలా ఉంటారు? యూనివర్స్ మనకి అవకాశం ఖచ్చితంగా కల్పిస్తుంది ప్రతి ఒక్కరికి. కాకపోతే వాళ్ళు చేసేటటువంటి ఫ్రీక్వెన్సీని బట్టి ఆధారపడి ఉంటుంది అది. కొంతమంది ఏంటంటే దాని మీద ఫోకస్ చేసి నువ్వు ఉన్నావు నాకు, నేను నిన్ను ఖచ్చితంగా నమ్ముతున్నాను అనేటటువంటి టోటల్ లైఫ్ని యూనివర్స్ ముందు పెడతారు. కొంతమంది ఏంటంటే ఏదో ఆ టైంకి ఆ సమస్య వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడేసి వదిలేస్తుంటారు. సో ఎవరి ఫ్రీక్వెన్సీ అయితే ఎక్కువ ఉంటుంది, ఎవరైతే తొందరగా కనెక్ట్ అవుతూ ఉంటారో వాళ్ళకే యూనివర్స్ తొందరగా వర్కౌట్ చేస్తుంది. ఆ యూనివర్స్ మార్గంలోకి రావాలంటే మనం ఆ దారిని చూసుకోవడానికి మనకి కొన్ని ఇబ్బందులు కూడా పెడుతుంది. కనీసం ఆ ఇబ్బంది వల్ల నువ్వు దానిని తెలుసుకుంటావు, నీలో ఉన్నటువంటి స్కిల్ని బయటకు తీసుకొస్తావు అనేటటువంటి ఆలోచనలో పెడుతుంది. మాకు సమస్యలు ఎక్కువ అయిపోయినాయండి అంటారు. సమస్య ఎక్కువ అవ్వట్లేదు, అవకాశం తెప్పించుకోవడానికి, నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి
నీలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడానికి నీకు ఆ సమస్యను క్రియేట్ చేస్తుంది. ఒక బ్యాట్స్మెన్ ఆడియన్లా కూర్చుంటే వాడికి ఏమీ తెలియదు, అక్కడికి వెళ్ళి ఆడేటప్పుడు తెలుస్తుంది 4 ఎలాగా 6 ఎలా కొట్టాలి అన్నది. కాబట్టి ఎప్పుడు కూడా అందులోకి దిగి ఆడితేనే ఆ సమస్య నుంచి నువ్వు ఎలా బయటపడాలన్నది తెలుస్తుంది. సో సమస్యలు వచ్చేస్తున్నాయంటే సమస్య నుంచి నువ్వేం నేర్చుకుంటున్నావు? ఫస్ట్ నేర్చుకుని దానిని ఆడటం తెలుసుకోగలిగినప్పుడు నీకు అన్ని క్లారిటీ వస్తాయి. సో యూనివర్స్ ఏం క్రియేట్ చేస్తుంది ఇక్కడ? సోర్స్ క్రియేట్ చేస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడటానికి కానీ, నువ్వు ఆర్థికంగా ఎదగడానికి కానీ. మనం చెప్తూ ఉంటాం ఎఫర్మేషన్స్లోని, నేను ఆర్థికంగా ఎదగడానికి అనేక అవకాశ మార్గాలు కల్పించిన విశ్వానికి కృతజ్ఞత. ఎప్పుడైతే విశ్వం పట్ల కృతజ్ఞతాభావం ఉండి ఫర్గివ్నెస్ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా మనకు ఒక దారి అనేది దొరుకుతుంది. సమస్య వచ్చినప్పుడు పక్క వాళ్ళని తిట్టుకోవడం, పక్క వాళ్ళని ఇది చేయడము, ఇది సమస్య పరిష్కారానికి మార్గం కాదు కదా. దాని గురించి ఆలోచన చేసి అసలు సమస్య ఎందుకు వచ్చింది, దీన్ని నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఏంటి, నాకు ఒక అవకాశం మార్గం కావాలి అని ఇన్డెప్త్ మనం ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా యూనివర్స్ ఇస్తుంది. ఓకే. సో దీనికి మనం ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే మెడిటేషన్ చేయడం. మెడిటేషన్ చేసి నిన్ను నువ్వు ప్రశాంతత పెట్టుకొని ఇన్డెప్త్ దాని గురించి ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే నీ సమస్యకి పరిష్కారం నువ్వే తెలుసుకుంటావు. ఖచ్చితంగా దొరుకుతుంది అది. అంటే మరి అక్కడ యూనివర్స్ ఏం చేస్తుంది అని ఈ క్వశ్చన్ కూడా వస్తుంది. యూనివర్స్ నీకు ఎనర్జీ ఇస్తుంది, ఆ ఎనర్జీ నీకు సపోర్ట్ ఇస్తుంది. ఎల్లవేళలా నాతో పాటు ఉంటూ తన ఉనికిని చాటుతున్నందుకు విశ్వానికి సదా కృతజ్ఞత అని చెప్తాం. నీతో పాటు ఒక ఎనర్జీ క్యారీ చేస్తున్నావు నువ్వు. ఆ ఎలాంటి ఎనర్జీ క్యారీ చేస్తున్నావు అంటే విశ్వశక్తిని నువ్వు క్యారీ చేస్తున్నావు. ఆ శక్తి నీలో పాజిటివ్ ఎనర్జీగా ఉన్నంతసేపు నువ్వు దేనినైనా రీచ్ అవ్వగలవు, నువ్వు గోల్ని నువ్వు సెట్ చేసుకోగలవు, నీ గోల్ని నువ్వు రీచ్ అయిపోతావు అనేటటువంటి ఎనర్జీని ఇస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ శంకరి మేడం. సో చాలామంది అఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు, విజువలైజేషన్ చేస్తూ ఉంటారు, మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటారు. కానీ సోర్స్ అంటే ఏంటి, యూనివర్స్ ఇస్తుంది అన్నాం కదా, ఏ విధంగా, ఇలాంటి డౌట్స్ అందరికీ నెగిటివ్ బ్యాగేజ్ అనేది ఉంటూనే ఉంటుంది. ఇవన్నీ క్లియర్ అవ్వాలన్నా మన ఈ 45 days మండలం క్లాస్ ఎస్పెషల్లీ అసలు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? అండ్ ప్రత్యేకించి కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ని కూడా అడుగుతున్నారు. మనకి 2 classes ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మనం 45 days ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, నీలో ఉన్నటువంటి ఎనర్జీని నువ్వు బూస్టప్ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఉషా. సో చాలామంది ఏమనుకుంటున్నారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ ఇది 2 కాంబినేషన్ ఉంటుందని అనుకుంటున్నారు. బట్ మార్నింగ్ మెడిటేషన్ చేయడానికే టైం సరిపోతుందండి, లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పడానికి టైం ఉండదు. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ ఇస్ సపరేట్ క్లాస్. అది నైట్ 2 batches ఉంటాయి. ఒకటి 8:20 to 9 అండ్ నెక్స్ట్ వన్ ఈస్ 10:20 to 11. చాలామందికి నీడ్ ఈ క్లాసెస్ కూడా చాలామందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.